Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important questions of Maths 2A నమ్మా. సో ఎవరైనా సప్లిమెంటరీ రాసే వాళ్ళ కోసమే ఇది సపరేట్గా చేసిన వీడియో అమ్మా. సో కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ఏంటంటే మనకు ఇక్కడ ఎందుకు డిమోర్స్ థియరమ్కి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, థియరీ ఆఫ్ ఈక్వేషన్కి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, నెక్స్ట్ బైనామియల్ థియరమ్కి 2 లాంగ్ క్వశ్చన్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి మెజర్ ఆఫ్ డిస్పర్షన్కి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, నెక్స్ట్ ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్కి ఇంకొక లాంగ్ క్వశ్చన్ వస్తాయి. సరే, ఒక లాంగ్ క్వశ్చన్ వస్తాయి అంటే ప్రాబబిలిటీలో కూడా వస్తుంది, ర్యాండమ్ వేరియబుల్స్లో కూడా వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే ర్యాండమ్ వేరియబుల్స్ ఈజీగా ఉంటుందమ్మా చాప్టర్, కాబట్టి ర్యాండమ్ వేరియబుల్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ బైనామియల్ థియరంలో 2 ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి బైనామియల్ థియరం కూడా మీరు చూసుకొని వెళ్ళాల్సిందే. డిమోర్స్ థియరం. సో ఈ 4 చాప్టర్స్ అయితే కంపల్సరీ మనకి 3 చాప్టర్స్ బైనామియల్ థియరం, డిమోర్స్ థియరం అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ అమ్మ. ఈ 3 చాప్టర్స్ అయితే కంపల్సరీగా ఉన్న క్వశ్చన్ అన్నిటి కూడా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి అమ్మ. ఇందులో ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రమే, ఓకేనా, సరిపోతుంది. వీటినే మనకు ఎక్కువ రిపీటెడ్గా అడుగుతుంది కాబట్టి ఇవి సరిపోతాయి అమ్మ. సో నెక్స్ట్ వచ్చిన చాప్టర్స్ ఏంటంటే మీరు తర్వాత ఒకవేళ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఏది చేయగలుగుతున్నాం అన్నప్పుడు నెక్స్ట్ చూసుకోవాల్సిన చాప్టర్ ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అమ్మ. ఓకేనా, సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేస్తే కొంచెం గెటన్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ అమ్మ. ప్రాబబిలిటీలో మనకి అడిషన్ థియరం ఉంటుంది, తర్వాత బేస్ థియరం ఉంటుంది. బేస్ థియరం మీద డిపెండ్ అయినా బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడుగుతున్నాము. ఓకేనా, సో బేస్ థియరంని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అదేవిధంగా అడిషన్ థియరంని కూడా డైరెక్ట్ ప్రాబ్లం అంటే థియరంనే ఇవ్వచ్చు, బేస్ థియరం ఇవ్వచ్చు, బేస్ థియరం కాకుండా ఉన్నప్పుడు దాని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇవి కూడా కొంత ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఈ చాప్టర్స్ అయిపోయిన తర్వాత ప్రాబబిలిటీలో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బేస్ థియరం మాత్రమే అండ్ అడిషన్ థియరం మాత్రమే అండ్ బేస్ థియరం మీద ఉన్న ప్రాబ్లమ్స్. సో వీటినే మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండమ్మా. సో ఈజీగా గెటన్ కావచ్చు. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ వన్స్ అగైన్ I request to all please subscribe to our channel A Square Maths Academy. Okay, so all the best అమ్మా, మంచిగా రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.